నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. శివ తాండవ స్తోత్రం అంటే ఇది కేవలం శివుడు తాండవం చేసిన దాని గురించే మాట్లాడారా, అసలు ఈ స్తోత్రం విశిష్టత ఏంటి అనేది బనారస్ బాబు గారి మాటల్లో విందాం. నమస్కారం గురుగారు. సో శివ తాండవ స్తోత్రం అనగానే సాయంత్రం 6 పెట్టుకుంటూ ఉంటాము. చాలా శివుడు ఆ టైంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి స్తోత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే అశుభాలన్నీ తొలగిపోతాయి అని వింటూ ఉంటాం. కానీ రావణ బ్రహ్మ అంతగా ఈ శివతాండవ స్తోత్రం రాయడానికి గల కారణం ఏంటి, దీని విశిష్టత ఏంటి, ఎవరు చదువుకోవాలి, పారాయణం చేయాలి అనుకుంటే ఏ విధంగా పారాయణం చేయాలి అని అంటారు? శివుడు అంటే చాలా మంగళకరమైనటువంటి వాడు. శివ అంటేనే మంగళము. శివ, శంకర, రుద్రేశ, నీలకంఠ, త్రిలోచన ఇతిరియంతేన్ నిత్యం నహితాన్ బాధితే కలిహి. ఈ 5 పేర్లు రోజు జపం చేసుకుంటేనంటమ్మా కలిలో బాధలు మనకి అంటుకోవు. ఏం పేర్లు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. శివ, శంకర, రుద్రేశ, నీలకంఠ, త్రిలోచన. ఇవి 5 పేర్లు కనుక ప్రతినిత్యము జపం చేసుకున్నట్లయితే కనుక చక్కగా వారికి కలిలో ఉండేటువంటి పాపాలు వారిని తాకవు. అలాంటి సర్వ పాపాలని పోగొట్టేటువంటి వాడు, సర్వులకి నిత్యము మంగళాన్ని ప్రసాదించేటువంటి వాడు, దేవతలకి కూడా, మనుషులకే కాదమ్మా దేవతలకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మంగళాన్ని ప్రసాదించేటువంటి ఏకైక స్వరూపం ఏమన్నా ఉన్నది అంటే ఈ సృష్టిలో అదే ఓం నమః శివాయ, శివుడి యొక్క తత్వం. అలాంటి శివుడి యొక్క ఆరాధనలో రావణ బ్రహ్మ అంటే రావణాసురుడు ఈ యొక్క శివతాండవ స్తోత్రాన్ని రచించి ఆయన్ని ఎలాగైనా కూడా నేను దర్శించాలని ఉద్వేగమైనటువంటి క్షణాల్లో శబ్దాలన్నీ పలుకుతూ రకరకాలైనటువంటి ఢమ్ 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 అనేటువంటి శబ్దాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దీనిలో జమ్ జమ్ అనేటువంటి ఈ మాదిరిగా సాగుతూ ఉంటుంది. అది ఎంతసేపు అంటే ఏంటంటే ఎలాగైనా పరమేశ్వరుని చైతన్యం అంటే స్తబ్దతగా ఉండిపోయాడు, మౌనంగా ఉండిపోయాడు, నన్ను చూడటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నాకు కావాల్సింది అడిగితే ఇవ్వటం లేదు అనేటువంటి సందర్భంలో ఈ యొక్క ఆయన్ని చూడు నేను ఎట్లా వచ్చానని చెప్పడానికి అన్నట్టుగా నువ్వు కనిపిస్తావా లేదా అని మనం పోరాడినట్టుగా ఈ రావణాసురుడు రచన చేసినటువంటిది ఈ శివతాండవ స్తోత్రం. ఇది శనివారం కానీ సోమవారం కానీ ప్రదోషకాల సమయంలో కనుక పారాయణం చేసినట్లయితే చాలా చాలా లాభాలున్నాయి. అన్నీ కాదు. సోమవారం ప్రదోషం అంటాం. ఆ ప్రదోష సమయంలో చక్కగా తెల్లని వస్త్రాన్ని కట్టుకొని ఈ శివతాండవ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ శివతాండవ స్తోత్రాన్ని తెల్లని వస్త్రాలు కట్టుకొని సోమవారం రోజున భస్మధారణ చేసి, ఈ భస్మాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే అద్దం ఇలా పెట్టుకుని స్టైల్గా ఇలా కొద్దిగా పెట్టుకుంటూ ఉంటే లక్షణం చాలామందికి ఉంటుంది. అలా కాకుండా నీవే శివుడు అనే భావన కలిగేటట్టుగా పెట్టుకోవాలి భస్మాన్ని. అంటే ఆ చేతుల నిండా భస్మం తీసుకుని ఇలా మొత్తం రాసుకోవటం, నుదుటిన రాయాలి, శిరస్సు మీద రాసుకోవాలి, కంఠము దగ్గర రాసుకోవాలి, 2 భుజాల మీద రాసుకోవాలి, మోచేతుల దగ్గర రాసుకోవాలి, చేతుల దగ్గర రాసుకోవాలి, తొడల దగ్గర రాసుకోవాలి, మోకాల కింద భాగంలో రాసుకోవాలి, వెన్ను పాము చివరి కొసన రాసుకోవాలి, వెన్ను మధ్య భాగంలో రాసుకోవాలి. ఇన్ని చోట్ల రాసుకోవాలి భస్మాన్ని. అప్పుడు నీవు శివుడుగా మారినట్లుగా భావన చెయ్యాలి. ఒక మంత్రం కూడా ఉంటుంది కదా భస్మం. అవును. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడంటే ప్రతి మంత్రాన్ని మనం ముఖతా చెప్పలేం కాబట్టి వారికి ఎలాగో శివాయ గురవే నమః అంటూ కానీ ఓం నమస్తేవా అనేటువంటిది కూడా మంత్రమే, సులువుగా ఉంటుంది. చక్కగా ఎడం చేతిలో భస్మం వేసుకోవాలి. మంచి గంగా జలాన్ని లేకపోతే బావిలో తోడుకున్న నీరునో మంచి నీరు మీరు పట్టుకున్నదో ఆ నీరు కొద్దిగా వేసుకుని ఓం నమశివాయ అంటూ కానీ త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం అనేటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ ఈ 3 వేళ్లతో దీన్ని మంత్రం చదువుతూ దీని మీద చెయ్యి మళ్ళీ ఆఫ్ చేసేసి మళ్ళీ 11 సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివిన తర్వాత అప్పుడు ఈ 3 వేళ్లతో ఇలా రాసుకున్నట్లయితే దీని లోపలికి శివశక్తి వస్తుంది. మీ శిరస్సునందున నేను చెప్పిన భాగాల్లో శివశక్తి అక్కడికి వెడుతుంది. అప్పుడు ఈ శివతాండవాన్ని కనుక పారాయణం చేసినట్లయితే మీరు పారాయణం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని పారాయణం చేసే వాళ్ళని కనుక మిమ్మల్ని ఎవరైనా చూస్తే సాక్షాత్తు ఏదో హిమాలయ పర్వతాల్లో శివుణ్ణి చూసినట్లుగా అనుభూతిని పొందేటువంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. అంత అనుభూతి కలుగుతుంది. అంటే వస్త్రధారణ
భస్మధారణ, ఆ మెడలో పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షలను కూడా ధారణ చేయటం. తద్వారా మీరు పారాయణం అయిపోయిన తర్వాత మీరు లేచి పెడతారు కదమ్మా, ఈ ముఖం మీద ఉన్న భస్మం కానీ మీ శరీరం మీద ఉన్న భస్మం కానీ మీ పిల్లలకో మీ శ్రీమతి గారికో మీరు ఏదో అందిస్తున్నారు, ఇది అక్కడ పెట్టు అది అక్కడ పెట్టుని, మీ ముఖం మీద ఉన్న భస్మము వారి శరీరం మీద పడితే వారికి కూడా శివతాండవం చేసుకున్నంత ఫలితం లభిస్తుంది. భస్మ మీద పడితేనే అంత లభిస్తుంది అంటే శివతాండవ స్తోత్రం ఎంత గొప్పదో ఆలోచన చేయండి ఇక్కడ. కాబట్టి అలాంటి శివతాండవ స్తోత్రాన్ని శనివారం రోజున నీలపు రంగు వస్త్రములు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ పారాయణం చేయటం మూలకంగా మృత్యు దోషాలు తొలగిపోతాయి. అంత ఈ శివతాండవం చదివేటప్పుడు సంపుటీకరణంగా కూడా ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని మధ్య మధ్యలో, అంటే స్టాంజాస్ ఉంటాయి మనకి శివతాండవలో, అంటే స్టాంజా అంటే ఒక 5 లైన్లు 4 లైన్లు కలిగిందని మనం ఇంగ్లీష్లో స్టాంజాగా అంటూ ఉంటాం. అదైపోయిన తర్వాత అక్కడ త్రయంబకం యజామహే సుగంధం అని చదువుతూ మళ్ళీ తాండవానికి సంబంధించిన 4 అలా చదవటం మూలకంగా దీన్ని సంపుటీకరణం అంటాం మనం. ఇలా చదవటం మూలకంగా అసలు శరీరానికి అనారోగ్య బాధలు రావు, జ్ఞానం ఉదయిస్తుంది. అంత గొప్పది ఈ శివతాండవం స్తోత్రం. ఈ శివతాండవ స్తోత్రాన్ని మనం చదివేటప్పుడు చక్కగా రుద్రాభిషేకం ఎక్కడైతే జరుగుతోందో, ఇప్పుడు మీరు దేవాలయంలో రుద్రాభిషేకం జరుగుతోంది, మీకు ఓన్లీ శివతాండవమే వచ్చు, ఆ చదవటం వచ్చినటువంటి వాళ్ళు అక్కడ అభిషేకం, అక్కడ శంకరుడికి ఓం నమ శంభవే చ మైభవే చ నమ శంకరాయ చ మైస్కరాయ చ నమ శివాయ అనేటువంటి రుద్ర సూక్తాలతో అక్కడ పాలన. మీరు ఇక్కడ శివతాండవం చేస్తున్నప్పుడు ఆ లింగంలోంచి మన శరీరం లోపలికి శక్తులు ప్రవేశిస్తాయి. అంత గొప్పది ఈ శివతాండవం. రుద్రాభిషేకం సమయంలో అక్కడ గుళ్ళల్లో మీరు కూర్చున్నట్లయితే కనుక, మీరు నోటికి వస్తే కనుక మీకు ఆ శక్తి అనేటువంటి మనకి ట్రాన్స్ఫర్ అయ్యేది కూడా, అంటే దీన్ని పారాయణం చేయగా మీకు తెలిసిపోతుంది వస్తుందా లేదా అనేటువంటిది. ఇవాళ ఒక్కరోజు చదివాను అంటే కాదు, దానికి కొంత పారాయణం అంటే ఏమిటి, ఇన్ని రోజులు ఇన్ని నియమము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పారాయణం చేసేటువంటి వాళ్ళు ఏకాదశి రోజున కానీ కృష్ణ చతుర్దశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ పారాయణం మొదలు పెడితే చాలా విశేష ఫలంతో ఉంటుంది. కృష్ణ చతుర్దశి అంటే అమావాస్యకి ముందర రోజు, దాన్ని మాస శివరాత్రి అని అంటూ ఉంటాం మనం. ఆ శివరాత్రి నెల నెలా వచ్చే శివరాత్రి రోజున కానీ, అలాగే ఏకాదశి రోజున కానీ, అలాగే ఈ పౌర్ణమి రోజున కానీ మీరు పారాయణం కనుక ప్రారంభం చేసినట్లయితే అనేకమైనటువంటి ఆనందమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. అయితే ఇప్పుడు శివుడు భస్మం గురించి కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన తాండవ స్తోత్రం గురించి కానీ మగవాళ్లే చేసుకోవాలా, ఆచరించాలా పారాయణం, లేకపోతే ఆడవాళ్ళు కూడా ఈ పారాయణం చేయొచ్చు అని అంటారు? అందరూ చేయవచ్చు, సర్వులు చేయవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. స్త్రీలు కూడా భస్మాన్ని చక్కగా ధారణ చెయ్యాలి. ఆ భస్మధారణ చేస్తే చాలామందికి కొంతమందికి అనుమానం, ఏదో ఇది పూర్వసుహాసిని ధరించేదే కదా అని. ఎప్పుడు కూడా అలా అనుకోవద్దమ్మా. పరమేశ్వరుడు ప్రసాదము, అది ప్రపంచంలో మనకి దొరకనిది ఏదన్నా ఉన్నది అంటే అది పరమేశ్వరుడు ప్రసాదమే, మనకు దొరకదు. కాబట్టి ఆ దొరికిన సందర్భంలో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి తప్ప అయ్యో అది మేము పెట్టుకోకూడదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. చక్కగా పరిపూర్ణంగా రాసుకుంటాం మూలకంగా ఈ యొక్క రాత మూలకంగా, అంటే భస్మాన్ని మనం ఈ కుడి భస్మ లేపనం గురించి కూడా అమ్మ ఈ కుడి కనుబొమ్మ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ఎడమ కంటి కడుబొమ్మ వరకు రాసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి మొదలెడితే ఇక్కడ దాకా మళ్ళీ, అంటే ఏంటి, బ్రహ్మ నీ జాతకంలో నీ ముఖాన రాసినటువంటి దానిలో ఏదైనా చెడు అంటే ఉంటే గనక ఈ భస్మము రాసుకునేటప్పుడు మీరు శివతాండవ పారాయణ స్తోత్ర పారాయణాన్ని చేసుకుంటూ రాశారనుకోండి, అది చెరిగిపోతుంది. ఆ పాపం అనేది మీకు జరగదు, ఇంకా ఆ దుష్కర్మ జరగదు. మళ్ళీ ఇలా రాసుకుంటాం అంటే ఇలా రాసి మనం ఇలా రాయాలి. ఈ రాసే క్రమంలో ఆ చెరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ మంచిగా అవ్వాలి అంటే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి అలాగా మీరు భస్మాన్ని పెట్టుకున్నప్పుడు స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా, పూర్వ సుహాసిని అందరూ కూడా చక్కగా ఈ స్తోత్ర పారాయణాన్ని హాయిగా చేయవచ్చు. కాకపోతే మంచం మీద మాత్రం కూర్చుని చేయకూడదు, విడిచిన బట్టలతో పారాయణం చేయకూడదు. అలాగే పవిత్రంగా ఉండాలి ఏ ప్రదేశమైనా. కాబట్టి
మీ గృహంలో ఆ సమయంలో పవిత్రంగా ఉందో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకుని మీరు పారాయణం చేయాలి. అయితే శివుడు అభిషేక ప్రియుడు అని అంటూ ఉంటారు కదా, కొంతమంది ఇళ్లలో శివుడు పార్వతి ఉన్న ఫోటోని చూస్తూ ఉంటాం, కొంతమంది ఏమో లింగ రూపకంగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే అందులో కూడా మనకి శీఘ్రంగా అనుగ్రహం కలగాలి అని అంటే కనుక శివలింగంలో పెట్టుకునే ఏమంటారు స్ఫటికలింగం అని కానీ లేకపోతే కనుక వివిధ రకాలవి పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఏది ఇంట్లో పెట్టుకోతగింది, సామాన్యులు కూడా ఆచరించగలిగేది, పూజించగలిగేది ఏదన్నా ఉందంటారు? ప్రతి ఒక్కరూ శివుడిని ఆరాధన చేయటంలో ఎటువంటి తప్పు లేదు, శివుడిని ఆరాధన చేయవచ్చు. శివలింగం మనక ఇంట్లో ఉన్నట్లయితే ప్రతినిత్యము శివుడికి అభిషేకం చేసుకోవాలి. కాబట్టి మీకు అభిషేకం చేసుకునే సమయం ఉండి చక్కగా చేసుకుంటాము అన్నప్పుడు మీరు హాయిగా శివలింగాన్ని తెచ్చుకోవచ్చు. అది కూడా చిన్నగా ఈ మాదిరిగా నేను చూపిస్తున్న చిన్నగా ఉండేటువంటి నర్మదా బాణలింగము. నర్మదా బాణలింగానికి 2 రకాల రంగులు ఉంటాయి. ఆ శివలింగాన్ని పూజ చేయటం మూలకంగా పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసిన వాడు అవుతాం. కాబట్టి చక్కగా వెండితో పాణిపట్టం చేయించుకొని ఈ నర్మదా బాణలింగాన్ని మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ఒకసారి పెట్టి అభిషేకం చేయించుకుని అప్పుడు దాన్ని తెచ్చుకుని మీరు రోజు ఏమండి నాకు నమక చమక మంత్రాలు ఏమీ రావు అనుకున్నప్పుడు మీరు చక్కగా బ్రహ్మమురారి అనేటువంటి స్తోత్రం కానీ ఈ యొక్క శివతాండవ స్తోత్రం కానీ లేదు ఇవి 2 కూడా నాకు రావు, ఓం నమ శివాయ అనేటువంటి దాన్ని 11 సార్లు చక్కగా నీళ్లతోనో పాలతోనో అభిషేకం చేసి భస్మం రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి ఓ బిల్వదళము తెల్లని పువ్వులుతో పూజ చేసినట్లయితే తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఇంట్లో కూడా శివ ఆరాధన లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి శివుణ్ణి ఆరాధన చెయ్యండి. మీ పాపాలని పోగొట్టేటువంటి వాడు, మీ పాపాలను తీసుకునేటువంటి వాడు మీ ఇంటికి ఈశాన్య దిక్కులో ఈశాన్య మూలగా ఉండి మీ పాపాలని నేను తీసుకుంటానని చెప్పి నుంచునేటువంటి ఎవరు అంటే భగవంతుడు, అతడే పరమేశ్వరుడు. అందువల్లనే మనకి ఈశాన్య భాగంలో కూడా ఇంటికి మనం నీళ్లు పోవటానికి, ఇల్లు కడిగిన నీళ్ళన్నీ పోవటానికి కన్నం పెడతాం. ఎందుకు పెడతాము? శివుడు అక్కడ నిలబడి ఉన్నాడు. సో మనం ఇల్లు కడిగిందంతా కూడా శివుడి పాదాల దగ్గరికి పెడుతోంది. అంటే మన ఇంట్లో ఉన్న చెడంతా కూడా భగవంతుని పాదాల దగ్గరికి పెడుతోంది. మన ఇల్లు పుణ్యమైన ఇల్లు అవుతోంది. కాబట్టి ఎవరి ఇంట్లో శివుడు ఫోటో ఉంటుందో పార్వతీదేవితో కలిసి ఉండాలమ్మా. ఎవరింట్లో శివలింగం ఆరాధన ఉంటుందో వారికి ఎప్పటికీ కూడా ఎటువంటి పాప కర్మలు అంటుకోవు. అయితే ఇంట్లో పంచాయతనం ఉంటుంది కదా, అందులో శివుడిని ఇష్టదైవంగా పెట్టుకుంటారు. శివ పంచాయతనము, విష్ణు పంచాయతనము, అంబికా పంచాయతనము, గణపతి పంచాయతనము, భాస్కర పంచాయతనము అంటే సూర్య పంచాయతనం, ఇలా 5 రకాల పంచాయతనలు ఉన్నాయి. ఆ పంచాయతనంలో ఉన్న శివుడికి కూడా అంతే శక్తి ఉంటుంది. అయితే పంచాయతనంగా ఇంట్లో పెట్టుకున్నప్పుడు అందులో ఇత్తడి లింగం అని లేకపోతే కనుక మరకత లింగం అని అలా వివిధ రకాల లింగాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ నిత్యం పూజ చేసి తీసేసి మనం పారాయణ చేసుకుంటున్నాం కదా అని కొత్తది తెచ్చుకోవచ్చా, లేకపోతే నిత్యం మనం రోజువారీ పూజ చేసుకుని ఆ దేవుణ్ణి తీసి పెట్టి పారాయణ చేసుకోవచ్చు అంటారు? మళ్ళీ కొత్తగా ఏమి శివలింగాన్ని తెచ్చుకోక్కర్లేదు. పంచాయతనం చేసేటువంటి వాళ్ళు ఆ పంచాయతనంలో ఉండేటువంటి శివుడు, మీకు శివ పంచాయతనం ఉందనుకోండి, శివుడు మధ్యలోనే ఉంటాడు. కాబట్టి చక్కగా దానికే మీరు అభిషేకం చేసుకోవచ్చు, శివతాండవంతో పారాయణం చేసుకోవచ్చు, ఏదైనా కూడా దానికి చేసుకోవచ్చు. అలాగే గురువుగారు. సో శివతాండవ స్తోత్రం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం ఉంటుంది. దాన్ని చేయటం మూలకంగా అమ్మ నరాల లోపల శివుడి యొక్క సంబంధించినటువంటి శక్తి ఎక్కువగా ప్రసారం అవుతూ ఉంటుంది. శివతాండవం చదవటం మూలకంగా కలిగే లాభం ఏంటంటే ఇప్పుడు ఈ నరాలు బ్లాక్ హార్ట్ లోపల ఉండేటువంటి నరాలకు కానీ బ్రెయిన్ లోపల ఉండేటువంటి నరాలు కానీ బ్లాక్ అవుతున్నాయి. అలాగే వెరికోవైన్స్ ఏవో అనే కాళ్ళ దగ్గర కూడా బ్లాక్ అయ్యి రకరకాలుగా సమస్య. ఈ శివతాండవ స్తోత్రాన్ని చదవటం మూలకంగా ఈ నరాల లోపల ఉండేటువంటి దోషం అంతా కూడా తొలగిపోతుంది. అందువలన రావణాసుడు మీకు పేగులను కూడా తీసి తంత్రుల కింద చేసి వీణా వాయిద్యంలాగా ఒక సంగీత సాధనంగా తన ప్రేగులను కూడా బయటికి తీసి వాయించినట్టుగా కూడా మనకి పురాణ గాథలు ఉన్నాయి. కాబట్టి అలా అంత గొప్ప సాధన శక్తి కలిగినటువంటి వాడు ఆయన. మనం ఈ శరీరంలో ఉండేటువంటి నరాల
నరాల లోపల ఉండేటువంటి వ్యాధులు పోగొట్టుకోవడానికి ఈ చక్కగా శివతాండవం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. శివతాండవంలో ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే ఆ శ్లోకాల లోపల ఉండేటువంటి అర్థం కనుక మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే కనుక నెత్తి మీద జుట్టు అంతా ఒక అడవిలాగా ఉందిటమ్మా. శివుడి యొక్క నెత్తి మీద జుట్టు అడవిలాగా ఉంది. ఆ అడవి లోపల నుంచి చక్కని పలు ధారలుగా వస్తుంది పరమ పవిత్రమైనటువంటి గంగాధారలు. మెడ లోపల ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సర్పాల యొక్క శిరస్సు మీద ఉండేటువంటి మణుల కాంతితో పరమేశ్వరుడు ముఖం ప్రపంచ విశ్వం అంతా వ్యాప్తంగా చక్కని వెలుగుగా కనిపిస్తోంది. అలాంటి ముఖాన్ని అమ్మవారు చూసి ఆనందపడి ఆ పరమేశ్వరుని తన హృదయం లోపలికి తెచ్చుకున్నటువంటి ఏకైక దేవత ఎవరున్నారంటే ఆవిడే పార్వతి. అలాంటి పార్వతి కోసం తను ఎంతో చెప్పడానికి స్వామి ఇందాక నేను నీలకంఠాయ నమః అని చెప్పాం. కంఠం నీలంగా ఉంది. ఈ యొక్క శివతాండవంలో కూడా చెప్తారు ఈ కంఠాన్ని నీలపు లేత మన కలువు పూలు నీల కలువులు ఉంటాయి కదా, నీల కలువులన్నీ మెడకు చుట్టుకున్నట్టుగా స్వామివారు ఉన్నారట. ఆ యొక్క శ్లోకాల లోపల ఉండేటువంటి అంతరార్థం చెప్తున్నాను. ఆ వర్ణన శ్లోకాలకి వర్ణన ఆ మాదిరిగా శివుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నాము అంటే ఎంత గొప్పదైనటువంటిదో ఈ శివతాండవం మీరు ఆలోచన చెయ్యాలి. అమ్మవారి గురించి ఆయన ఎంత పాకులాడాడు, ఆ పాకులాడిన అయ్యవారి గురించి అమ్మవారు ఎంత పాకులాడింది అనేటువంటి దానిలోంచి ఈ యొక్క శక్తి భక్తి అన్నీ కూడా దానిలో మనకు కనిపిస్తూ ఉంటాయి శివతాండవంలో. అలాంటి పారాయణాన్ని అందరూ చెయ్యాలని మేము కోరుకుంటూ ఉంటాం. అలాగే గురువు, ధన్యవాదాలు. నమస్తే.